జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నిజమే బాబాయ్, కానీ అప్పుల వాళ్ళ మాటలు వినకూడదన్నా, ఈ ఇల్లు ఆర్థికంగా నిలబడాలన్నా ఏదో ఒకటి చేయాలి. దాని గురించే దీర్ఘంగా ఆలోచిస్తూ 2 కాఫీలు తాగాను. అయినా ఐడియా రావట్లేదు. ఎన్నో ఏళ్ల నుంచి అదేగా చేస్తుంది. మీరు చాలా మంచివాళ్ళన్నయ్య. మీరిలా ఆలోచిస్తూ తలా 2 కప్పులు కాఫీలు తాగుతారు. ఒక రోజుకి 150 రూపాయలు పాలు పడతాయి. అంటే నెలకి 4500, సంవత్సరానికి 54,000 పాలకే పోతున్నాయి. అలాంటప్పుడు ఇంక ఎప్పుడు అప్పులు తీరుతాయి? ఇప్పుడేంటి, కాఫీలు టీలు అన్నం కూడా తినకుండా బతకమంటావా? అలా చేస్తే ఇంకెక్కడ బతుకుతామండి? దెబ్బకి చస్తాం. తినే రూపాయిని కూడా ఎవరైనా లెక్క పెడతారా? లెక్క పెట్టాలి. ప్రతిదీ ఇకపై లెక్క ఉండాలి. పాలకే అంత దుబారా ఖర్చు చేస్తుంటే ఇంకా మిగిలిన విషయాల్లో ఇంకెంత దుబారా ఖర్చు చేస్తున్నారు? ఇప్పుడేమంటావ్? రోజుకి ఒక పూట మాత్రమే తినమంటావా? అవసరం లేదు. బతకడం కోసం తింటే చాలు, తినడం కోసం బతకకుండా. నన్నే కదా అనింది. నోర్ముయ్. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఇంట్లో పనిచేసి సంపాదించే వాళ్ల సంఖ్య పెరగాలి. ఎంతమంది సంపాదించినా అప్పులు తీరుతాయనే నమ్మకం నాకైతే లేదమ్మా. ఇదిగో చిన్నబామరిది, అందుకే ఓ పని చేద్దాం. మీ ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తిని కొంత అమ్మేసి అప్పులు తీర్చేద్దాం. ఎలాగూ తండ్రి ఆస్తులకి అప్పులకి కొడుకులే కదా వారసులు. అప్పు నేనేమైనా చేశానా? ఆయన నా భార్యను డబ్బులు అడగడం నాకిష్టం లేదు. అడిగినా ఎలాగూ ఇవ్వను. నువ్విచ్చినా మేం తీసుకోన్లేమ్మా. అనవసరంగా నువ్వు సుబ్బు కంగారు పడకండి. ఎవ్వరు చేయి చాచాల్సిన అవసరం లేదు. రానివనత్తయ్య. మరి ఈ అప్పులన్నీ ఎలా తీరుతాయి? పని చెయ్యాలి. ఒళ్ళొంచి అందరూ పని చెయ్యాలి. పనా? ఈ ఇంట్లో ఉంటే మీరు కూడా పని చేయాల్సిందే. చెయ్యలేను అంటే వెళ్ళిపోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.